అరవల్లి జూ పార్క్ సమీపంలోని ఏపీ టూరిజం కార్యాలయాన్ని శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పర్యాటక శాఖ స్థలం, భవనాలు, కార్యాలయం, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను సందర్శించారు. సిబ్బంది తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 ఎకరాలు టూరిజం శాఖకు సంబంధించి భూమి ఉందని తెలిపారు. ఇందులో 5 ఎకరాలు కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. 37 ఎకరాలు పక్కన ఖాళీ స్థలం ఉంది. అందులో 7 ఎకరాలు గ్రీన్ ఛానల్ కింద ఉంది. అది చేయకపోవడంతో ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఒబరాయ్ గ్రూప్ కి కేటాయించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. దీని వెనుక ఏదో మతలబు ఉందని, ప్రభుత్వంతో లాలూచి పడినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో 18 నెలలుగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు లేవని, తిరుపతి లాంటి పర్యాటక ప్రాంతం ఎక్కడా ఉండదని, భక్తితో వచ్చే యాత్రికులను టూరిజం వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ను మరింత అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా విద్యార్థులను పంపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక 45 ఎకరాల్లో ఉన్నటువంటి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, టూరిజం అథారిటీ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. ఇందులో ఒక 5 ఏకర్స్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ అనేటువంటిది, ఒకటి టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇక్కడ నడుపుతున్నారు. ఇంకొకటి పక్కన ట్రాన్స్పోర్టేషను, వెహికల్స్, మనకి 300 రూపీస్ టికెట్స్, లేకపోతే ఇతరతర బయట నుంచి ప్యాకేజెస్ తీసుకొచ్చేటువంటిది. ఆ వెహికల్స్ ఒక 18 వెహికల్స్ మెయింటెనెన్స్ సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది. దీనికి ఆనుకునే ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక 37 ఎకరాలు ఉంది అనేటువంటిది. అందులో 7 ఏకర్స్ గ్రీన్ ఛానల్లో ఉంది అనేటువంటి చెప్తారు. 30 ఏకర్స్ ఎక్స్క్లూజివ్గా ఉన్నప్పటికీ కూడా ఇందులో చాలా రోజుల క్రితం దేవలోక్ అనేటువంటి వారికి దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల తాలూకా నమూనాలను తీసుకొచ్చి అక్కడిక్కడ పెట్టి అదొక టూరిజం హబ్గా చేయాలనేటువంటిది ఒక ఆలోచన. దానికి గతంలో వాళ్ళకి 30 ఏకర్స్ ఇవ్వడం జరిగింది లీజుకి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ మధ్యకాలంలో ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ విల్లాస్ కట్టడానికి, హైరైజ్ బిల్డింగ్స్ కట్టడానికి, వీటికి ఇచ్చారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. అయితే ఏ ఒక్కటి ఇక్కడ గ్రౌండ్ కాలేదు. ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నించినట్టు లేదు. వాళ్ళకి లీజు ఇచ్చాం కాబట్టి వెంటనే దాంట్లో తయారు చేయవలసిన పరిస్థితులు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఆ ఫెసిలిటీ ఏమీ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేయనప్పుడు మనం గట్టిగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది? దేవలోక్ కానీ, అదేవిధంగా ఒబరాయ్ కానీ, వీటిని వెంటనే గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి చేయకుండా ఉండటంలో ఏదో కొంత గత ప్రభుత్వం తాలూకు వాళ్ళు చేయకపోయినా వదిలేయటంలో, వాళ్ళు దాన్ని గ్రౌండ్ చేయకపోయినా దాన్ని అలా వదిలేసి దాని మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు అంటే అర్థం ఏంటంటే ఆ ప్రభుత్వంతో వాళ్ళు అది ఏదో లాలోచి పడినట్టుగా మనకు కనబడతా ఉంది.